హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం హిందీ గిణతి గురించి తెలుసుకుందాం. హిందీ గిణతి కష్టమని, అర్థం కాదని, మర్చిపోతామని చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మరి మీ అందరి కోసం చాలా ఈజీగా సులభ పద్ధతిలో హిందీ గిణతి నేర్చుకుందాం. హిందీ గిణతిలో మొట్టమొదటగా మనం నేర్చుకోవాల్సింది 1 से 10 तक మీన్ 1 నుంచి 10 దాకా ఈ హిందీ గిణతి మొట్టమొదటగా మనం కంపల్సరీ నేర్చుకోవాలి. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 మరి వీటిలో ఖచ్చితంగా మనము మొదటి సౌండ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. మరి ఏక్లో ఏ ఉందన్నమాట. ఈ ఏక్లో ఏ నుంచినే మనకు ప్రతి ఒక్క 1వ నెంబర్ యొక్క గుర్తులు అనేటువంటివి మనకు వస్తాయి. మరి 10 తర్వాత 11 అంటే 11. మరి ఈ 11 అనేది 11 మనము నేర్చుకోవాలి. దాని తర్వాత దో అంటే 12. ఖచ్చితంగా దో అనే నెంబర్ అంటే 2వ నెంబర్ కనుక వస్తే మనము బా అనే సింబల్ని గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి 12 ఆ రహకి బాను చేరిస్తే 12. అలాగే 13 తేలో ఏముంది? తీన్ ఉంది కాబట్టి 13. 14లో 4, 15 5, 16 6 మీన్ 17 7, 18 8. తర్వాత 18 అంటే 18. దాని తర్వాత 19లో 9 అంటే 10 + 9 = 19. అంటే ఈ 19 మనము ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీన్ 19 తర్వాత 20. ఈ 20లో ఈస్ అనే సౌండ్ని ఉన్కి కలిపితే అప్పుడు 19 అవుతుందన్నమాట. ప్రతి ఒక్క నెంబర్లో 0 అంటే మెయిన్ నెంబర్ 10, 20, 30, 40, 50 ఈ మెయిన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ ముందున అంటే దాని ముందున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో మీన్ 20 అంటే 20కి ముందు 19 ఉంది. 19 వచ్చేసి ఈ 20 యొక్క సౌండ్ ఆధారంగా చేసుకొని ఆ ఉన్కి 20ని కలిపితే 19 అవుతుంది. అదేవిధంగా 30 కూడా అంతే. 30కి ముందు 29 అంటే 30కి ముందు 29 ఉంది కాబట్టి ఉన్ + 30 29. సేమ్ అదేవిధంగా 40కి ముందు 39. మరి 40కి ముందు 39 అంటే ఈ 39వ నెంబర్కి ఉన్ + 40 కాబట్టి అక్కడ 40 అనేటువంటి నెంబర్ని ఉన్కి కలపాలన్నమాట. ఈ రకంగా సేమ్ 50 ముందేముంది 49. ఈ 49 తర్వాత 50 వస్తుంది. అంటే ఆస్ ఉన్నటువంటి ఆ యొక్క నెంబరు 49కి కలుపుకోవాలి. అంటే ఉన్ + 40 49 అప్పుడు 49 అవుతుందన్నమాట. మరి ఇంకా ముందు నెంబర్స్ పోయామంటే ఇక్కడ 20 అయింది. 20 తర్వాత 20లో ఏముంది 20 అంటే 20 తర్వాత 21లో 21 ఏక్ + ఈస్ 21. కాబట్టి మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే ఈస్కి ముందు అంటే 21లో ముందు ఏక్ + ఈస్ 21 అంటే చివరి భాగాన ప్రతి ఒక్క నెంబర్ వచ్చేసి ఈస్తో ఉండాలన్నమాట. దానికి ముందు 1 2 3 4 అనేటువంటివి కలుపుకుంటూ ఈ యొక్క ఈస్ ముందుగాన ఇవి కలుపుకుంటూ వెళ్ళామంటే ఖచ్చితంగా మనకి కరెక్ట్ నెంబర్ వస్తుందన్నమాట. ఎలాగంటే ఇప్పుడు 21 బా అంటే ఏం చెప్పాము 2 అని చెప్పాము. 2 అన్నాము. మరి 22 సేమ్ 23 24 25 26 27 7 + ఈస్ 27 సేమ్ అదేవిధంగా 28. మరి మనం తీసి చెప్పుకున్నాం. ఈ విధంగా చాలా ఈజీగా మనము నేర్చుకోవచ్చు. సేమ్ అదేవిధంగా 31 అంటే 31 ఏక్ + 30 31. ప్రతి ఒక్క నెంబర్కి ఏక్ అంటే ఏక్ తర్వాత 30 కలుపుకుంటూ వెళ్తే మనకేమొస్తుంది 30 నెంబర్ వస్తుందన్నమాట. 31 32 చూడు ఇప్పుడు 32 వచ్చేసి 32, 33 33, 34 34, 35 35.
అలాగే 36, 37, 38, 39, 40 ఈ రకంగా అన్నమాట. సేమ్ అదే విధంగానే 40 తర్వాత 41, 42, 43, 44 ఇక్కడ 44 అని అనొచ్చు, 44 అని అనొచ్చు 44ని. అలాగే 45, 46, 47, 48, 49, 50 ఈ విధంగా చాలా ఈజీగా మనం అర్థమయ్యే విధంగా నేర్చుకోవచ్చు. మరి మొదటిసారి కనుక మీరు ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.